దేవుడు చూస్తున్నాడని భయం ఉంటే మనం అసలు తప్పే చేయము. తప్పుడు ఆలోచనే రావు మనకి. భయము వణుకుతో వెళ్తాం మనం. నేను వెళ్ళాను ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి, భయంతో వెళ్ళాను. ఎక్కడ రిజెక్ట్ చేస్తారని వెళ్ళాను, అనుకుంటే ఆపేస్తారు వాళ్ళు. కానీ దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఏమొచ్చిందట? విజయం. నమ్మిన ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండాలి. మోషే అన్నాడు, నీ సన్నిధి వస్తేనే ముందుకెళ్తే వెళ్ళ, లేకపోతే 40 సంవత్సరాలు నడిచాడు ఆయన. 40 సంవత్సరాలు నడిపించాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. కానీ ఆ ప్రయాణము స్ట్రైట్ గా బయలుదేరి వెళ్తే 40 రోజులు. 40 సంవత్సరాలు దేవుడు ఎందుకు వాళ్ళని పరీక్షించాడు, పరిశోధించాడంటే రహస్యముగా ఎవడైనా దాక్కోవాలన్న దేవుని దగ్గర నుంచి. చేసి చేయలేదని చెప్పడానికి కూడా లేదు. మీకు ఆకాను గురించి తెలుసు, ఎరుకో దగ్గర ఏం చేశాడో తెలుసు. రాళ్లతో కొట్టి ఆయనే కాదు, ఆయన ఇంట్లో వాళ్లే కాదు,